25వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఆస్పరికి వస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ఏదైతే ధర్నా చేశాం ఇదే ధర్నాని రాష్ట్ర ముఖ్యమంత్రి ముందర కూడా మేము ఉంచుతున్నాం. ఈ పేరు ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఉరుకుంద దేవస్థానంలో ఏదో కుట్ర జరుగుతుంది అనుమానము విరాట్ హిందుస్థాన్ సంఘానికి కలిగింది. బట్టి ఇలాంటి అన్యమతస్తులను అయితే మేము టెంపుల్ తరఫున పిలవడం జరగలేదు. కాకపోతే ఆయన దర్శనానికి వచ్చి మైక్ తీసుకొని మాట్లాడడం జరిగిందండి. మనమైతే ఎవరిని అన్యమతస్తుల్ని పిలియలేదు. దీన్ని ఊరికే అనవసరంగా రాజకీయం చేసి ఇది చేయొద్దండి. ప్రతి భక్తులు కానీ మీడియా మిత్రులు కానీ నేను క్షమాపణ కోరుతున్నాను. నా తరపున ఏమైనా తప్పుగా నేను పిలిచింటే ధన్యవాదాలండి. టీజీ పండ్రంగ్ శెట్టి చైర్మన్గా ఉరుకుంద టెంపుల్కి ఉన్నాను. ఈ మధ్యలోనే చైర్మన్గా ఉన్నాను. టెంపుల్లో ఇప్పుడు 7 మాసంకి ముందు 1 మంత్ ముందు అన్ని ఆఫీసుల నుంచి పిలంపించి ఏమేమి ప్రజలకి సౌకర్యాలు చేయాలనో దాని గురించి ఎవరి ఇయర్ ఇదే విధంగా ఉంటుంది. అట్లే అన్ని ఆఫీసు వాళ్ళని పిలంపించి ఆర్డీఓ మేడం ఒక్కొక్క డిపార్ట్మెంట్ని పిలిచి ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది, ఏం డెఫిసిట్స్ ఉంది అన్నీ చూసుకున్నారు. మనమైతే ఎవరిని అన్యమతస్తుల్ని పిలియలేదు. దీన్ని ఊరికే అనవసరంగా రాజకీయం చేసి ఇది చేయొద్దండి. మన టెంపుల్ ఎంతో పవిత్రమైనది. ఇక్కడ అందరూ వస్తూ ఉంటారు, దర్శనం చేసుకొని పోతూ ఉంటారు. డెవలప్మెంట్ బాగా చేసేదానికే చూస్తూ ఉన్నాము. డెవలప్మెంట్ జరగలేదు అని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటే మనము ఏం డెవలప్మెంట్ చేయాలన్నా కమిషనర్కి పోవాలా, కమిషనర్ నుంచి అప్రూవల్ వస్తే కానీ మనం చేయలేము. ఆల్రెడీ మనము 20 కోట్లకు పంపించినాం ప్రపోజల్. చావు వచ్చిందే మొదలు పెట్టేస్తాం. నమస్కారం అండి. నా పేరు కేవాని, డిప్యూటీ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఉరుకుంద దేవాలయం అండి. నిన్న మేము ఆల్ డిపార్ట్మెంటల్ అఫీషియల్తో రెగ్యులర్గా శ్రావణమాస ఉత్సవాలు ఎలా జరుగుతాయి, దాని గురించి ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించాల్సిన విషయాల గురించి నిన్న మేము కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్డీఓ గారి అధ్యక్షన మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో మేము ఎవరిని అన్యమతస్తులను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. మేము ఓన్లీ రికార్డెడ్గా ప్రతి డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ని ఎలా పిలుస్తామో ఎవ్రీ ఇయర్ ఆ విధంగానే పిలిచాం. వాళ్ళని పిలిచినందుకు కూడా వాళ్ళ ఆఫీస్లో మేము వాళ్ళతో అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకొనే ఉంటాం. కాబట్టి ఆ పేపర్ కూడా మీకు ప్రెస్కి రిలీజ్ చేస్తున్నాం. మొత్తం దాదాపు 34 డిపార్ట్మెంట్లకి పంపించాం. ఇది 34 మంది డిపార్ట్మెంట్లకి పంపించి వాళ్ళతోటి సిగ్నేచర్ తీసుకోవడం అయింది. మేము ఎటువంటి ఏ అన్య మతస్థుల్ని ఎవరిని నేనైతే ఎవరిని మేము ఆఫీస్ తరపున ఎవరిని ఇన్వైట్ చేసిందే లేదు. కాకపోతే నిన్న కాదర్లింగ దర్గా పీఠాధిపతి గారు వచ్చిన్నారు, దర్శనానికి వచ్చారు. మామూలు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఫైనల్గా ఇవ్వండి అని మేడం గారు అడగడంతో ఆయన వచ్చి మైక్ తీసుకొని, మేడం ఇట్లా రవాణా సౌకర్యాలు మాకు కావాలి అని సడన్గా వచ్చి ఆయన మైక్ తీసుకొని మాట్లాడడం జరిగింది. ఇది విషయం జరిగిందండి. తర్వాత ఇంకొక విషయం, నేను 2019 నుంచి 24 వరకు ఇక్కడ ఉద్యోగం చేయడం జరిగిందండి. తర్వాత ప్రమోషన్ మీద బయటకు వెళ్ళాను. ఈ 5 సంవత్సరాల్లో నేను 30 సంవత్సరాలుగా ఉన్న ఎంక్రోచ్మెంట్ షాపులన్నీ నేను ఓన్గా తీశాను. ఒక ఆడబిడ్డనయ్యి నా ఊరు ఇది కాకపోయినా ధైర్యంగా నేను నిలబడి మొత్తం అన్ని పనులు చేశాను. అది కాకుండా దాదాపు 17 కోట్ల వరకు ప్రాకారము, గోపురాలు, లోపల ఫ్లోరింగ్, క్యూ లైన్స్, ఫెన్సింగు ఇవన్నీ నేను 5 ఇయర్స్లో చేశానండి. ఇది కాకుండా టెంపుల్ మనం డిపార్ట్మెంట్లో తీసుకున్నప్పటి నుంచి ఉన్న వెండి బంగారంతా మింటికి పంపించాను. ఇంకా నేను లాస్ట్ ఇయర్ ఆగస్టులో నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఈ ఇయర్ 4 కోట్ల ఇన్కమ్ పెరిగింది ఈ టెంపుల్కి. ఈ తరువాత ఇది కాకుండా నేను టెంపుల్లో ఇప్పుడు మేము ఆంజనేయ స్వామి గుడి, బసవన్న గుడి 1,58,00,000కి, తరువాత అన్నదానం భవనం ఒకటి 2,30,00,000కి, అనివేట మంటపం 4,50,00,000కి, దేవస్థానం చుట్టూ మాడవీధులకి 4,20,00,000, దాదాపు 15 కోట్ల వరకు ప్రపోజల్స్ కమిషనర్ గారి దగ్గర ఉండిందండి. తరువాత ఇది కాకుండా చిన్న చిన్న పనులు ఒక 50 టెండర్లు తీసుకున్నాం. మరుగుదొడ్లు కూడా మనకి టెంపుల్లో బస్టాండ్ దగ్గర, టెంపుల్ ఫ్రంట్ సైడు, టెంపుల్ నార్త్ సైడు, అన్నదానం దగ్గర, ఆఫీస్ దగ్గర, కెనాల్ దగ్గర, ఇవి కాకుండా ఇంకా మహిళల కోసం 30 టాయిలెట్లు ఇంకా ఎక్స్ట్రా కట్టిస్తున్నామండి.
కళ్యాణకట్ట ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో సింగిల్గా ఉందని ఎల్ఎల్సి కెనాల్ దగ్గరే కొత్త కళ్యాణకట్ట ఏర్పాటు చేస్తున్నాం భక్తుల కోసం. ఇవన్నీ మేము చేస్తున్నాం. తర్వాత ట్రస్ట్ బోర్డు, మాకు ట్రస్ట్ బోర్డు ఈ మధ్య వచ్చిందండి. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మెంబర్స్ అందరూ మాకు ఫుల్ సహకారం ఇస్తున్నారు. మా అర్చకులు అందరూ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అన్యమతస్తులను అయితే మేము టెంపుల్ తరఫున పిలవడం జరగలేదు. కాకపోతే ఆయన దర్శనానికి వచ్చి మైక్ తీసుకొని మాట్లాడడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు తెలిసి అయితే మేము అఫీషియల్గా అయితే ఎవరిని పిలవలేదు. ఒకవేళ పిలిచినట్టు ఆరోపణలు వచ్చినాయి, దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద తొందరలో యాక్షన్ తీసుకుంటానండి. మనకు ఆల్రెడీ దేవస్థానంలో ఒక బావి ఉందండి, స్వామిది బావి ఉంది, కోనేరు లాగా ఉంది. ఇప్పుడు మన భక్తులు ఏంటంటే ఆల్రెడీ కోనేరు ఉంది మనకు ఉన్నది, మరి డబల్ అంటే వాస్తు ప్రకారంగా అది వద్దు అని మన వాళ్ళు చెప్పారు. అందుకని దానికంటే అనివేటి మంటపం ఇటుకతో కట్టించారనమాట. ఇప్పుడు గర్భగుడి అంతా రాతితో ఉన్నప్పుడు అనివేటి మంటపం కూడా రాతితో ఉంటే బాగుంటుంది అని మా కమిటీ నిర్ణయం తీసుకోవడం వల్ల మేము అనివేటి మంటపం కట్టిస్తున్నాం. వాణి అండి, డిప్యూటీ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ నరసింహ స్వామి దేవస్థానం. థ్యాంక్ యూ. ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, ప్రతి సంవత్సరంలాగే కోఆర్డినేషన్ మీటింగ్ శ్రావణ మాసం ముందు అన్ని శాఖలతో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా పక్కనే 4 కిలోమీటర్లు ఉన్నటువంటి కౌతాళం జగద్గురు కాళింగ వాళ్ళ పీఠాధిపతుల తరఫున వచ్చినారని ఆరోపణ వచ్చినందున ఈరోజు మేము మా ఆఫీసరు మా ఈఓ గారు కానీ మా చైర్మన్ గారు ఎవరు పిలవలేదు, మేము ఎవరు కానీ. ఆయన దర్శనానికి వచ్చినాడు, మేము గౌరవంగా మేము దర్శనం చేసినాము. ఆడియో గారిని కలవడానికి వచ్చి ఆయన కొన్ని ఆడియో గారు ఏమన్నా సూచనలు ఇవ్వండి అంటే ఆయన మాట్లాడడం జరిగింది. ఇంత తప్ప ఏ రకంగా ఏమన్నా మనము దేవునికి అన్యతగా మనము దేవునికి ఆరోపణలు చేయొద్దండి. ఏమన్నా తప్పుగా చెప్పింటే ప్రతి భక్తులు కానీ మీడియా మిత్రులు కానీ నేను క్షమాపణ కోరుతున్నాను. నా తరపున ఏమన్నా తప్పుగా నేను పిలిచింటే ధన్యవాదాలండి. ఈరప్ప స్వామి అండి, ప్రధాన అర్చకుడు.